పాండవులు పుట్టిన తర్వాత ఒకరోజు పాండురాజు మాద్రితో కలిసి అడవికి వెళ్ళాడు. పాండురాజుకు మాద్రితో దాంపత్యంలో ఉండాలని అనిపించింది. ప్రాణాలకు ప్రమాదమని మాద్రి ఎంత చెప్పినా పాండురాజు వినలేదు. కిందముడనే ఋషి పాండురాజుకు దాంపత్యంలో ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడే మరణిస్తావని శపించాడు కదా. ఆ శాపం వల్ల కాసేపటికే పాండురాజు మరణించాడు. ఆ కాలంలో భర్తలు మరణిస్తే కొందరు భార్యలు స్వచ్ఛందంగా చితిలో భర్తలతో పాటు భార్యలు కూడా ప్రాణాలు విడిచేవారు. కుంతి పెద్ద భార్య కనుక పాండురాజుతో సహగమనం చేస్తా అని మాద్రికి చెప్పింది. కానీ మాద్రి ఒప్పుకోలేదు. పాండురాజు మరణానికి తనే కారణం కాబట్టి తనే పాండురాజుతో చితిలో సహగమనం చేసింది. పాండురాజు మాద్రిల మరణం తర్వాత అక్కడున్న మునులు కుంతిని పాండవులను హస్తినపురానికి చేర్చారు. ధృతరాష్ట్రుడు పాండవులను దగ్గరికి తీసుకున్నాడు. పాండవులు కౌరవులు చిన్నవారు కలిసి ఆడుకుంటున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సత్యవతి పెద్ద కుమారుడైన వ్యాసుడు హస్తినపురానికి వెళ్ళాడు. సత్యవతికి భవిష్యత్తులో జరగబోయేది మొత్తం చెప్పి, దుర్యోధనుని వల్ల వంశనాశనం అవుతుంది, కౌరవుల అధర్మాలను నువ్వు చూడలేవు, కావున ఈ రాజ్యం నుండి వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెబుతాడు. దానితో సత్యవతి తన కోడళ్ళు అయిన అంబిక అంబాలికలు అడవికి వెళ్ళిపోయారు. పాండవులు కౌరవులు ఇద్దరు కురువంశానికి చెందినవారే. కానీ పాండవులు పాండురాజు కుమారులు కాబట్టి పాండవులుగా పేరు పొందారు. పాండవులలో బలవంతుడు భీముడు. అతని బలాన్ని చూసి కౌరవులకు అసూయగా ఉండేది. భీముడు ఎంత బలవంతుడో తెలుసుకుందాం. ఒకరోజు కుంతీదేవి భీముణ్ణి ఎత్తుకొని వెళ్తుండగా పులి ఎదురుపడింది. దానితో కుంతి భయపడగా భీముడు చేతి నుండి జారి ఒక పెద్ద రాయిపై పడ్డాడు. కుంతి భీముడికి ఏమైందో అని భయపడింది. కానీ భీముడు పడటం వల్ల ఆ రాయినే ముక్కలుగా అయింది. అంతటి బలవంతుడు భీముడు. అందువల్ల దుర్యోధనుడు చిన్న వయసులోనే భీముణ్ణి చంపేయాలనుకున్నాడు. భీముణ్ణి చంపితే ధర్మరాజును అర్జున్ని బంధించి సమస్త రాజ్యాన్ని తనే పరిపాలించవచ్చని అనుకున్నాడు. అందుకోసం దుర్యోధనుడు గంగా తీరంలో ప్రమాణకోటి అనే స్థలంలో జలక్రీడలు ఆడేందుకు ఏర్పాటు చేశాడు. కౌరవులు పాండవులు ఉత్సాహంగా ఆ నదిలో ఆడేందుకు వెళ్లారు. ఆ నదిలో భీముణ్ణి పడేసి చంపేయాలని దుర్యోధనుడి ఆలోచన. నదిలో ఆటలు ఆడిన తర్వాత తినేందుకు వంటలు చేయించాడు. దుర్యోధనుడు భీముడికి విషం కలిపిన ఆహారాన్ని వడ్డించాడు. ఆ ఆహారం తిన్న తర్వాత భీముడు స్పృహ కోల్పోవడంతో దుర్యోధనుడు భీముణ్ణి ఎత్తైన ఒడ్డు నుండి నీళ్లలోకి తోసేశాడు. భీముడు ఆ నీటి ద్వారా నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ విషసర్పాలు అతన్ని బాగా కరిచాయి. విషానికి కొన్ని విషాలే విరుగుడుగా పనిచేస్తాయి. అందువల్ల దుర్యోధనుడు భీముడికి పెట్టిన విషం విరిగిపోయింది. వెంటనే భీముడికి స్పృహ వచ్చి సర్పాలను పట్టుకొని నేలకేసి కొట్టాడు. సర్పాలు చనిపోయాయి. కొన్ని భయపడి పారిపోయాయి. సర్పాలకు రాజు అయిన వాసుకి వద్దకి వెళ్ళి జరిగింది చెప్పాయి. వాసుకి ఆశ్చర్యపోయి సర్పాలను కూడా భయపెట్టే ఆ బాలుడు ఎవరు చూద్దామని భీముడి దగ్గరికి వెళ్ళాడు. తనతో పాటు ఆర్యకుడు అనే సర్పరాజు కూడా వెళ్ళాడు. ఈ ఆర్యకుడు కుంతీదేవి అసలు తండ్రి సురసేనుడికి తాత అవుతాడు. ఆ ఆర్యకుడు భీముణ్ణి గుర్తుపట్టి ఇతను నాకు మునిమనువడవుతాడని చెప్పాడు. వెంటనే వాసుకి తనకి మర్యాదలు చేసి తన లోకానికి తీసుకెళ్లాడు. భీముడికి కానుకగా 1000 ఏనుగుల బలాన్నిచ్చే రసాన్ని తాగుమని ఇచ్చారు. బలవంతుడైన భీముడు ఆ రసాన్ని ఒకేసారి తాగి నిద్రపోయాడు. దానితో భీముడికి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఈ బలాన్ని నాగాయుత బలం అంటారు. నది బయట పాండవులు భీముని కోసం వెతికి హస్తినపురంకి ముందే వెళ్ళాడు అనుకొని వారు కూడా వెళ్ళారు. హస్తినపురంలోకి కూడా వెళ్ళలేదని తెలుసుకొని కుంతికి చెప్పారు. దానితో కుంతి భయపడి విదురునికి చెప్పింది. విదురుడు కుంతితో పాండవులు మహాశక్తివంతులు, వారిని ఎవరు ఏమి చేయలేరు అని ధైర్యం చెప్పాడు. 7 రోజులు గడిచిపోయాయి.
భీముడు రాకపోవడంతో మరణించాడని దుర్యోధనుడు సంతోషించాడు. 8వ రోజు భీముడు నిద్రలేచాడు. వాసుకి భీముణ్ణి గంగా నదిలో వదిలాడు. భీముడు హస్తినాపురంలోకి వచ్చి తన తల్లితో నాగలోకంలో జరిగింది చెప్పాడు. ధర్మరాజు భీముడికి ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు.